హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. 26th మార్చ్ 2029 హిందూలోని ఎడిటోరియల్ చూద్దామండి. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏదైనా చెప్పాలి అంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక మనకి ఈరోజు వచ్చేసి ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏ లాంగ్ రోడ్, అంటే చాలా సుదూరమైనటువంటి మార్గం అనమాట. చాలా దూరంలో ఉన్న మార్గం అనేది, అంటే ఇప్పుడున్న జరుగుతున్న పరిస్థితులు అనేవి మన భారతదేశం మొత్తం కూడా పూర్తిగా లాక్డౌన్ అయింది. అంటే ఎవరు కూడా బయటికి రాకుండా ఉండాల్సిన, ఇళ్లలోనే వాళ్ళు పరిమితమై ఉండాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది, మనం చూస్తూనే ఉన్నాం. సో దీనివల్ల ఏర్పడే కాన్సిక్వెన్సెస్, పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అని చెప్పే ఆర్టికల్ అండి ఇది. యాక్చువల్గా దీనివల్ల ఏమవుతుందంటే పూర్తిగా మన భారతదేశంలో ఎక్కువగా శాతం మంది మనం ఆల్రెడీ చెప్పుకున్న ఇన్ఫార్మల్ రంగం ఎక్కువ, 60-70% పీపుల్ అనేవాళ్ళు మనకు ఇన్ఫార్మల్ రంగం ఎక్కువగా ఉంది. యాక్చువల్గా లెక్కల ప్రకారం ఎలా చెప్తారంటే 40% అని చెప్తారు, కానీ 40-50% మాత్రం ఇన్ఫార్మల్ రంగం ఉంది అంటారు. కానీ మన భారతదేశంలో యాక్చువల్గా చెప్పాలంటే 70% అనేది ఇన్ఫార్మల్ రంగం ఉంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఎలా ఉంటాయంటే మనకు ప్రైవేట్ సెక్టార్లో చాలా వరకు వాళ్ళ లెక్కలు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఉద్యోగాలు చేయకపోతే బ్యాంకింగ్ సెక్టార్లో కొన్ని సెక్టార్స్, ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టార్స్లో వాళ్ళకి వేతనాలు అనేవి కరెక్ట్గా ఇన్ టైం సరిగ్గా ఇవ్వరనమాట. దీనికి సంబంధించి వాటికి వాళ్ళన్నీ కూడా టెంపరీ ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళ యొక్క ఫార్మల్ రంగంలో వాళ్ళ యొక్క ఆదాయం అంతా కూడా భారతదేశ లెక్కల్లో ఉన్నప్పటికీ కూడా, మన యొక్క ఫైనాన్షియల్ లెక్కల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి సరైన వేతనాలు, టెంపరీ ఉద్యోగాలు ఉండవు, పర్మనెంట్ ఉద్యోగాలు ఉండవు. అలాంటి టెంపరీ ఉద్యోగాలు ఎన్ని కౌంట్ చేసుకుంటే కనుక ఇదంతా కూడా ఇన్ఫార్మల్ రంగం అనేది చాలా కుదేలైపోతుంది ప్రస్తుతానికి. డైలీ వేజెస్ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ డైలీ వేజెస్ వాళ్ళు రోజు గడవాలి అంటే వాళ్ళు రోజు పనికి వెళ్తేనే కానీ వాళ్ళు రోజు గడవదు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఈ పరిస్థితి అనేది చాలా దారుణంగా ఉందన్నమాట. అంటే ఆ యొక్క అంటువ్యాధి వల్ల జనాలు చనిపోతారో లేదో కానీ దీనివల్ల కలిగే ఆకలి చావు వల్ల చాలామంది వరకు దెబ్బతినే అవకాశం ఉందని చెప్పే ఆర్టికల్ అండి. ద అన్ప్రెసిడెంటెడ్ లాక్డౌన్ కెన్ వర్క్ ఓన్లీ ఇఫ్ గవర్నమెంట్స్ హెల్ప్ పీపుల్ స్టే హోమ్ బౌండ్. అంటే ఇప్పుడు ఈ అన్ప్రెసిడెంటెడ్ అంటే ఎప్పుడు సంభవించని, ఇంతకుముందు అన్ప్రెసిడెంటెడ్ అంటే ఏంటంటే ఇంతకుముందు ఎప్పుడు సంభవించని, ఇప్పటివరకు ఎప్పుడు జరగని విధంగా మన భారతదేశం అనేది పూర్తిగా లాక్డౌన్ అయింది, అంటే మూతివేయబడింది అనమాట. సో దీనివల్ల ఏముంది, ప్రజలు ఎవరు బయటికి రావడానికి కానీ అవన్నీ ఏవి ప్రజల యొక్క కార్యకలాపాలు ఏమీ లేవు, వాళ్ళ జీవనాధారానికి సరిపోయే కార్యకలాపాలు ఏమి చేయడానికి అవకాశంగా లేకుండా పోయిందనమాట. ఇది ఎప్పుడు బాగా వర్క్, ఇప్పుడు అంటే ఈ యొక్క లాక్డౌన్ అనేది ఎప్పుడు ప్రభావవంతంగా ఉపయోగపడుతుంది అంటే గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో మన భారతదేశంలోని జనాభాకి సరైన సహాయం చేసి వాళ్ళను ఇంట్లో ఉండడానికి సరైన సౌకర్యాలు కల్పించినప్పుడు మాత్రమే ఇది ఖచ్చితంగా వర్క్ అవుతుంది, అంటే ఇది ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అని చెప్తున్నారనమాట. దీంట్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ మనం ఒకసారి చూద్దాం. ఈ డిఫికల్టీ వర్డ్స్ అండి నేను కింద పీడిఎఫ్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తానన్నమాట. సో మీరు ఎవరైనా కానీ ఈ వీడియో చూసేటప్పుడు కానీ లేదా ఈ యొక్క ఆర్టికల్ని చదివేటప్పుడు కానీ ఈ డిఫికల్టీ వర్డ్స్ మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకుని చూసారనుకోండి, మీకు పేపర్ చదివేటప్పుడు ఈజీగా ఉంటుంది, ప్లస్ ఈ వీడియో వినేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. దీంతోపాటు నేను కింద ఈ పేపర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవరికైతే ఈ యొక్క పేపర్ అవైలబిలిటీ లేదో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఈ పేపర్ని యూజ్ చేసుకుని మీరు పేపర్ చదవచ్చు అనమాట. ఓకే. అన్ప్రెసిడెంటెడ్, అన్కామన్, కొత్తదైన, స్కౌర్జ్, కర్స్, మినేస్, శాపము, ఫ్లాటెన్, డిమిష్, డెస్ట్రాయి, స్మాష్, నాశనం చేయు, యాంటిసిపేట్, ఎక్స్పెక్ట్, ప్రిడిక్ట్, ముందుగా తలచు, బౌట్, స్పెల్, పీరియడ్, జబ్బు ముదురు కాలము, అన్యాంబిగ్యూయస్, అన్ఈక్వివోకల్, క్లియర్, స్పష్టమైన, ట్రౌమా, ఇంజురీ, బ్రూస్, గాయము, డెప్లోరబుల్, డిస్గ్రేస్ఫుల్, షేమ్ఫుల్, దుఃఖకరమైన, దుర్భరమైన, స్టెన్, స్ట్రిక్ట్, సీరియస్, ఖచ్చితంగా వ్యవహరించున్నట్టు, దృఢమైన, ఓనస్, రెస్పాన్సిబిలిటీ, బర్డన్, జవాబుదారీ, డిప్రివేషన్, పోవర్టీ, లేమి, ఎఫికసీ, ఎఫెక్టివ్నెస్, అడ్వాంటేజ్, సామర్థ్యం, ప్రొట్రాక్ట్, ఎక్స్టెండ్, ప్రొలాంగ్, కొనసాగించడం, షెడ్డర్, షేక్, కంపించుట, వణుకుట, రామిఫికేషన్, కాన్సిక్వెన్స్, రిజల్ట్, పరిణామాలు, మెరీలీ, ఓన్లీ, ప్యూర్లీ, ఇన్ఎడిక్వేట్, ఇన్సఫిషియంట్, సరిపోని, వనరబుల్, ఎండేంజర్, ఎట్ రిస్క్, హాని, అన్కంట్రోలబుల్, అదుపు చేయలేని, మిటిగేషన్, రెడ్యూసింగ్ ద సీరియస్నెస్, తీవ్రతను తగ్గించడం, స్వేథే, కుట్లు వేయుడ, అబండన్, లీవ్, డిజర్ట్, విడిచిపెట్టు, పెండమిక్, వైడ్ స్ప్రెడ్, ప్రెవలెంట్, వ్యాధి, వెయిన్, ఫ్రూట్లెస్, పాయింట్లెస్, నిరుపయోగం. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళ్తాం. ఇండియాస్ అన్ప్రెసిడెంటెడ్ 21-day నేషనల్ లాక్డౌన్ ఈజ్ అన్ అన్పారలల్డ్ ఎఫర్ట్ ఎట్ స్టాపింగ్
the march of a fast spreading surge that has overwhelmed the health infrastructure of several nations. అంటే ఇప్పుడు మన భారతదేశంలో ఇంతకుముందు ఎన్నడూ సంబంధించని విధంగా 21 రోజులు మన భారతదేశాన్ని పూర్తిగా లాక్డౌన్ చేయడం అనేది, పూర్తిగా నిర్బంధానికి గురి చేయడం అనేది ఇది ఒక అన్‌పారలల్ ఎఫెక్ట్ అనమాట. అంటే ఎవరు కూడా ఊహించింది కానీ, లేకపోతే ఇప్పుడున్న పరిణామాలకు చాలా భిన్నమైన ఎఫెక్ట్ అనమాట. దేనికోసం దీన్ని ఏర్పాటు చేశారు అంటే, చాలా ఫాస్ట్‌గా ఒక శాపంలాగా తయారయ్యి ప్రపంచాన్ని మొత్తాన్ని వేధిస్తున్న ఈ యొక్క వైరస్‌ని కంట్రోల్ చేయడం కోసం, అంటే హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది బలంగా ఉన్న దేశాల్లో కూడా ఆ యొక్క వాళ్ళ యొక్క హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అది ఓవర్ పవర్ చేసి, అంటే దాటుకుని వెళ్ళిపోయే విధంగా ఉన్న ఈ యొక్క ఎపిడమిక్ ఏదైతే ఉందో, ఈ వ్యాధిని ఏదైతే ఉందో అరికట్టడానికి చేసిన ఒక చర్య అనమాట ఇది. ఆల్దో ద సెంటర్ సీమ్స్ టు హ్యావ్ thought of such a move in advance in a bid to flatten the curve of transmission of the novel coronavirus, the enforcement has left millions of పీపుల్ అన్ప్రిపేర్డ్ ఫర్ ద సివియర్ డిస్రప్షన్. అంటే భారతదేశంలోని ఈ ప్రభుత్వం ఏమైనా ఆలోచించింది అంటే, దీన్ని మనం ఎంత తొందరగా తీసుకుంటే దాని యొక్క వైరస్ ట్రాన్స్మిషన్ కర్వ్ అనేది అంత తొందరగా దాని యొక్క ప్రభావం తీసేయచ్చు, లేదా ఫ్లాట్ని అంటే నాశనం చేయవచ్చు అని ఉద్దేశించి వీళ్ళు దీన్ని ప్రవేశపెట్టారనమాట. ఇది ఎప్పుడైతే ప్రవేశపెట్టారో కొన్ని మిలియన్ల మంది పీపుల్ అనేవాళ్ళు ఇప్పుడు చాలా వరకు బాధపడుతున్నారు. ఎందుకని? ఇది వాళ్ళందరూ కూడా ప్రిపేర్ అయ్యి లేరు. దీనికి సంబంధించి ఇంట్లో ఉండాలి అంటే వాళ్ళకి సంబంధించిన ఆహార ధాన్యాలు కానీ, ఆహార వస్తువులు కానీ, ఆహార కొరత అనేది ఏర్పడే విధంగా ఉందన్నమాట. వాళ్ళకి ముందే తెలుసుంటే కనుక ఆ యొక్క 21 రోజులకు సరిపోయే విధంగా ఆహారాలను అనేవాళ్ళు సమకూర్చునేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి అనేది లేకుండా పోయింది. ద జనతా కర్ఫ్యూ ఆన్ సండే ahead of a lockdown was obviously a drill for the 3-week imposition, but the government failed to anticipate the complex issues involved in confining over a billion people to their homes. అంటే ఇక్కడ ఏమవుతుంది, భారతదేశంలో ఈ గవర్నమెంట్ అనేది ఫస్ట్ జనతా కర్ఫ్యూ అనేది ఆదివారం పూట దీన్ని నిర్వహించిందనమాట. ఇదేంటంటే ఒక మార్క్ డ్రిల్ లాగా అనమాట. ఈ సండే రోజు నిర్వహించింది ఒక మార్క్ డ్రిల్ లాగా చేసిందనమాట. దానికి చేసి ఈ యొక్క 3 వారాలు అనేది దీన్ని పెంచేసిందనమాట. సో దీన్ని ఇలా పెంచడం అనేది ఈ గవర్నమెంట్ అనేది ముందుగా దీని గురించి ఆలోచించేది, యాంటిసిపేట్ అంటే ముందుగా దీని గురించి ఎటువంటి యోచన చేయలేదనమాట. ఏది ఒక కాంప్లెక్స్ ఇష్యూ అనేది ఇన్వాల్వ్ అయి ఉంది. ఎందుకని కొన్ని బిలియన్ల మంది, 1 బిలియన్ మంది పీపుల్ అనేది వాళ్ళని ఇళ్లకు పరిమితం చేయడం అనే ఈ యొక్క అంటే బలమైన, అంటే కష్టతరమైన ఈ యొక్క విషయాన్ని అనే దాన్ని గుర్తించలేకపోయింది ముందే. ఆఫ్ కోర్స్ యాజ్ ఏ పబ్లిక్ హెల్త్ మెజర్ ద ఫుల్ నేషన్ లాక్డౌన్ announced by Prime Minister Narendra Modi is being welcomed by the medical community as a necessary measure to cut the transmission chain of the virus. అంటే ఇప్పుడు కోర్స్ ఇప్పుడు మనం బహుశా చూస్తే కనుక ఇప్పుడు ఈ పబ్లిక్ హెల్త్ మెజర్ ప్రకారం మనం కనుక చూసుకుంటే భారతదేశాన్ని మొత్తాన్ని ఇలా నిర్బంధానికి గురి చేయడం అని నరేంద్ర మోడీ చెప్పిన ఈ సలహా ఏదైతే ఉందో, ఈ సలహా కావచ్చు లేకపోతే ఈ యొక్క ఆర్డర్ కావచ్చు ఏదైతే ఉందో, చాలా వరకు ఈ యొక్క మెడికల్ కౌన్సిల్ అనేవాళ్ళు, మెడికల్ కమిటీ అనేవాళ్ళు, అంటే మెడికల్ కమిటీ అంటే ఈ వైద్య రంగానికి చెందిన వాళ్ళందరూ కూడా దీన్ని అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు. ఎందుకని? దాని యొక్క వైరస్ ప్రభావం అనేది అలా ఉంది. దాని ట్రాన్స్మిషన్ చైన్ని దెబ్బతీయాలి అంటే ఇలాంటి కఠినమైన చర్యలు తీసుకోవాలి. కాబట్టి వాళ్ళందరూ ఒప్పుకుంటున్నారు. Fresh arrival of travelers from abroad has already been stopped, and 3 weeks is long enough to allow for symptomatic cases of COVID-19 disease to emerge. అంటే ఇప్పుడు ఏం చేశారు, విదేశాల నుంచి వస్తున్న భారతీయులు కానీ లేకపోతే వేరే దేశస్తున్న అందరినీ కూడా పూర్తిగా ఆపేశారనమాట. ఇప్పుడు ఈ 3 weeks పీరియడ్ అనేది ఏంటంటే, ఈ సిమ్టమ్స్ అనేవి ఎవరు మన భారతదేశంలో ఉన్న వాళ్ళకి ఎలా అంటే ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతున్నాయా లేదా అనే దాని మీద ఇప్పుడు వీళ్ళు చర్యలు తీసుకుంటున్నారనమాట. ఇంతవరకు ఏంటి, మనకు వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఉంది. ఇప్పుడు ఈ లాక్డౌన్ వల్ల ఏం తెలుస్తుందంటే, మన భారతదేశంలో ఈ వైరస్ అనేది ఎలా స్ప్రెడ్ అవుతుంది అనేది అర్థం అవుతుందన్నమాట. దిస్ షుడ్ గివ్ ద గవర్నమెంట్ సఫిషియంట్ టైమ్ టు ప్లాన్ ఏ ట్రీట్మెంట్ రెస్పాన్స్. సో ఇప్పుడు ఈ 3 వారాల సమయం అనేది గవర్నమెంట్కి ఒక సరైన సమయం అనమాట. ఈ ట్రీట్మెంట్కి సరిగా రెస్పాండ్ అవ్వడానికి గవర్నమెంట్కి సరైన సమయం అనమాట. బట్ ఫర్ ద లాక్డౌన్ టు సర్వ్ ఇట్స్ పర్పస్ ఇట్ షుడ్ లీడ్ టు వైడర్ టెస్టింగ్ ఆఫ్ ఆల్ సస్పెక్టెడ్ కేసెస్. సో ఇప్పుడు ఈ లాక్డౌన్ అనేది కరెక్ట్గా ప్రభావితంగా జరగాలి అంటే ఈ టెస్టింగ్ అనేది ఎక్కువ శాతం జరగాలన్నమాట. ఎవరైతే ఈ యొక్క అనుమానితులు ఉంటారో, ఈ రోగానికి గ్రస్తులయ్యారని అనుమానితులు ఉంటారో వాళ్ళకి సంబంధించిన టెస్టింగ్ అనేది సరిగా జరగాలన్నమాట. రెగ్రెటబ్లీ ద లాక్ ఆఫ్ ప్లానింగ్ ఆన్ ద లాక్డౌన్ రిజల్టెడ్ ఇన్ అనదర్
bout of crowding with people rushing out to buy essential supplies and medicines. అంటే ఇప్పుడు ఈ యొక్క పూర్తిగా మన రిగ్రెటబుల్ మనం దురదృష్టవశాత్తు చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ యొక్క మనకు ఒక ప్లాన్ అనేది లేదు, ల్యాక్ ఆఫ్ ప్లానింగ్. ఒక సరైన ఏదో యంత్రాంగానికి సంబంధించిన ఈ ప్లానింగ్ కానీ ఆలోచనలు కానీ ఈ ప్రణాళికలు కానీ లేకుండా ఈ లాక్డౌన్ చేయడం వల్ల ఏమైందంటే ఇంకో రకమైన ఇబ్బంది వచ్చిందన్నమాట. ఒక్కసారిగా క్రౌడ్ అంతా కూడా ఈ యొక్క రోడ్ల మీదకి వచ్చే అవకాశం ఉంది. వాళ్ళకి కావాల్సిన ఎసెన్షియల్ సప్లైస్ అంటే ఆహార ఉత్పత్తులు కావచ్చు, లేకపోతే మెడిసిన్స్ కావచ్చు, ఒకసారిగా వాళ్ళు రోడ్డు మీద పడే అవకాశం ఉందన్నమాట. దేర్ వర్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ మైండ్లెస్ పోలీస్ వైలెన్స్ ఎగెనెస్ట్ వర్కర్ పర్ఫార్మింగ్ రొటీన్ జాబ్స్. దాంతోపాటు ఇప్పుడు ఈ యొక్క పోలీసులు వ్యవహరిస్తున్న తీరు కూడా బుద్ధి లేని విధంగా ఉందన్నమాట. ఎవరైతే వాళ్ళ యొక్క దైనందిన జీవితంలో భాగంగా వాళ్ళు చేసే ఉద్యోగాల కోసం అంటే నార్మల్ పీపుల్ వెళ్తుంటే వాళ్ళ మీద వీళ్ళు చేస్తున్న ఈ వైలెన్స్ హింస అనేది చాలా బుద్ధి లేని పనిలాగా ఉందన్నమాట. ద వర్చువల్ కర్ఫ్యూ కుడ్ హ్యావ్ బీన్ మేడ్ ఫార్ లెస్ స్ట్రెస్ఫుల్ త్రో ప్రయర్ డిస్కషన్ విత్ ద స్టేట్స్ అండ్ అన్అంబిగ్యూయస్ కమ్యూనికేషన్ టు ద పబ్లిక్. అంటే ఇప్పుడు ఈ యొక్క వర్చువల్ కర్ఫ్యూ అంటే దీన్ని మనం వర్చువల్గా అంటే నిజంగా రియల్ కర్ఫ్యూ కాదు, ఇది వర్చువల్గా దీన్ని ఆపాదించిన కర్ఫ్యూ అనమాట. ప్రజల మీద బలవంతంగా ఆపాదించిన కర్ఫ్యూలో దీని మీద పూర్తిగా అనేది డిస్కషన్ అనేది జరగలేదు, ఎటువంటి చర్చలు జరగలేదు. స్టేట్ గవర్నమెంట్తో కానీ లేకపోతే ఈ కమ్యూనికేషన్ సంబంధించి ఈ పబ్లిక్తో కానీ అంబిగ్యూయస్ అనమాట, అన్అంబిగ్యూయస్ అనమాట. అంటే ఒక స్పష్టంగా కనపడుతుంది అనమాట. ఇటువంటి వీళ్ళు చర్చలు జరపాలి. అంబిగ్యూయస్ అంటే స్పష్టత లేకపోవడం, అన్అంబిగ్యూయస్ అంటే స్పష్టంగా కనపడుతుంది. స్టేట్ గవర్నమెంట్తో కానీ లేకపోతే ఈ పబ్లిక్ పీపుల్తో కానీ ఎటువంటి చర్చలు జరపకుండా గవర్నమెంట్ అనేది యునానిమస్గా అనౌన్స్ చేసింది. అంటే వాళ్ళకు కూడా అంత టైం లేదు, చర్చలు చేసే అంత టైం లేదు. ఎందుకంటే ఈ వ్యాధి అనేది చాలా తీవ్రంగా వ్యాపిస్తుంది అనమాట. సో చర్చలు చేయనప్పటికీ కూడా గవర్నమెంట్ అనేది కొన్ని ముందు చర్యలన్నా యుద్ధ ప్రాతిపదిక చర్యలన్నా తీసుకోవాలి. క్లియర్లీ స్టేట్ ఏజెన్సీస్ డిడ్ నాట్ ఫాలో ద ఆర్డర్ issued by the Home Minister under the Disaster Management Act 2005 spelling out provisions on essential services. అంటే ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్స్ ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి ఈ హోమ్ మినిస్టర్ చెప్పిన ఈ యొక్క ఏదైతే ఆర్డర్ని వాళ్ళు పాటించలేదన్నమాట. డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే విపత్తు నిర్వహణ అనేది 2005కు సంబంధించిన ఒక చట్టం ఉందన్నమాట. దాని కింద హోమ్ మినిస్టర్ ఏం చేశారంటే ఈ స్టేట్ గవర్నమెంట్ అందరికీ ఆర్డర్ పాస్ చేశారు, ఇలా లాక్డౌన్ చేయండి. చాలా రాష్ట్రాలు ఇవి వినలేదు, ఒప్పుకోలేదు ఆయన మాటని. ఎందుకని దేని గురించి? ఎసెన్షియల్ సర్వీసెస్ అంటే అత్యవసర విభాగానికి చెందిన కొన్ని సేవల గురించి వాళ్ళు దృష్టిలో పెట్టుకొని దీంట్లో చాలా వరకు వీళ్ళు వ్యతిరేకించారనమాట. If the prolonged lockdown is to be executed without too much trauma for the general public, there has to be a war room approach. అంటే ఇప్పుడు ఈ ప్రొలాంగ్డ్ అంటే ఇన్ని రోజులు ఇంత సుదీర్ఘ కాలంలో వీళ్ళు కనుక ఇలా ఈ యొక్క లాక్డౌన్ అంటే ఇది ఒక ట్రామా, ఒక పుండు గాయంలాగా ఉన్నటువంటి ఈ యొక్క ట్రామా అనేది ఈ యొక్క లాక్డౌన్ అందువల్ల జనరల్ పబ్లిక్ అనే వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనమాట. ఒకవేళ వాళ్ళు ఇబ్బంది పడ్డారనుకోండి, వాళ్ళు ఒకసారిగా వార్ రూమ్ అప్రోచ్ అనమాట. అంటే వాళ్ళ ఇళ్లలో నుంచి యుద్ధం చేసే విధంగా అంటే ఒకసారిగా బయటకు వచ్చి పడి యుద్ధం చేసే విధంగా ఏర్పడే పరిస్థితులు వస్తాయన్నమాట. Chief among the measures needed is reliable access to food, water, medicine and emergency assistances. అంటే ముఖ్యమైన అంశం ఏంటి అంటే అంటే ఉన్న అంశాల్లో ముఖ్యమైన ఏంటి అంటే అందరికీ సరైన ఆహారం అందాలా, తర్వాత వాటితో పాటు వాటర్, నీళ్లు అందాలా, మెడిసిన్. ఇప్పుడు మెడిసిన్ అనేది మనందరికీ సర్వసాధారణమైంది. ప్రతి ఒక్కళ్ళకి పెద్దవాళ్ళకి ఏదో ఒక మెడిసిన్ అనేది అవసరం అవుతుందన్నమాట. తర్వాత ఎమర్జెన్సీ అసిస్టెన్స్ అంటే అత్యవసర విభాగానికి చెందిన కొన్ని అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సమకూర్చే విధంగా గవర్నమెంట్ చేయాలి. Here some states have moved early and announced cash relief and free rations. ఇక్కడ కొన్ని రాష్ట్రాలు ఏం చేసినాయి అంటే ముందుగానే క్యాష్ రిలీఫ్ అంటే ఈ యొక్క డబ్బులు వాళ్ళకి అందజేసే విధంగా క్యాష్ రిలీఫ్ ఫండ్స్ అనేవి, దాంతోపాటు ఫ్రీ రేషన్ అనేవి. అంటే మనకు ఈ యొక్క సివిల్ సప్లై ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి కావాల్సిన అవసరాలకు సంబంధించి ఆ బియ్యాన్ని యొక్క రేషన్ని అనేవి ముందుగానే వాళ్ళు ఇస్తున్నారు అన్నమాట. ఫ్రీ రేషన్ అనేది ఇస్తున్నారు. ద ఛాలెంజ్ ఈజ్ టు ఎన్ష్యూర్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్. అంటే ఇక్కడ ఉన్న మనకు పెద్ద సవాల్ ఏంటంటే ఏదైనా సరే ఇంప్లిమెంటేషనే ఇంపార్టెంట్. మనం ఎంత ప్రణాళిక చేసినా కానీ ఉపయోగం లేదు, కానీ దాన్ని అమలు చేసే విధానమే ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్. అంటే దాన్ని ఎంత బాగా అమలు చేస్తే అంత బాగా సక్సెస్ అవుతాం అనమాట. అగైన్ ఇఫ్ మూమెంట్ ఈజ్ టు బి రిస్ట్రిక్టెడ్, ఎసెన్షియల్ మస్ట్ బి డెలివర్డ్ వర్చువల్లీ ఎట్ ద డోర్ స్టెప్స్. అంటే ఇప్పుడు మళ్ళీ కనుక ఈ మూమెంట్ అనేది పూర్తిగా నిర్బంధానికి వెళ్ళిపోతే కనుక ఏవైతే నిత్యావసరాలు ఉన్నాయో వాటిని వాళ్ళ ఇళ్ళ దగ్గరికి తీసుకుపోయి ఇచ్చే విధంగా ఉండాలి. దిస్ ఈజ్ ఎనేబుల్డ్ ఎక్స్ప్లిసిట్లీ బై ద హోమ్ మినిస్టర్స్ ఆర్డర్. అంటే ఇప్పుడు ఈ యొక్క అంశాన్ని హోమ్ మినిస్టర్ కూడా ఒప్పుకున్నాడు అన్నమాట ఇలా చేయాలనేది. ఎలోయింగ్ డెలివరీ ఆఫ్ మెడిసిన్ బై pharmacies ఈజ్ ఇంపార్టెంట్ అండ్ ఎసెన్షియల్. పర్సనల్ మస్ట్ బీ గివెన్ పాసెస్ దట్ ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ పోలీస్ హెరాస్మెంట్ అండ్ ఎన్ష్యూర్ మూమెంట్ ఆఫ్ గూడ్స్.
అంటే ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ యొక్క ఫార్మాసిటికల్ సంబంధించిన వాళ్ళు ఫార్మసీకి సంబంధించిన వాళ్ళకు ఏం చేయాలంటే వాళ్ళకు మెడిసిన్ సప్లై చేసే ఒక అవకాశాన్ని కల్పించాలన్నమాట. వాళ్ళకి కొన్ని పాస్లు అనేవి ఇవ్వాలి ఫ్రీగా జనాల్లో తిరగడానికి. ఆ పోలీసుల దగ్గర నుంచి ఆ యొక్క హెరాస్మెంట్ అనేది, ఆ యొక్క హింసకు గురి కాకుండా వాళ్ళకి చేయడానికి ఈ యొక్క గూడ్స్ మూవ్మెంట్ అంటే ఈ వస్తువులు అనేవి ఒక చోట నుంచి ఒక చోటకు మూవ్ అవ్వడానికి వాళ్ళు కొంతమందికి అవకాశం కల్పించే విధంగా గవర్నమెంట్ చేయాలి. There is also a deployable trend of social discrimination against health workers handling COVID-19 cases which must be stringently dealt with. అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఊహించదగ్గట్ట అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సోషల్ డిస్క్రిమినేషన్ అనేది జరుగుతుందన్నమాట. ఎవరైతే ఈ కోవిడ్-19 కేసెస్ని ట్రీట్ చేస్తున్నారో ఆ వర్కర్లని వీళ్ళు మళ్ళీ ర్యాష్గా వాళ్ళని హ్యాండిల్ చేయకూడదు అనమాట. అలాంటిగా చేయకుండా వాళ్ళకి అనుకూలంగా, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, వాళ్ళ ఆరోగ్యాలను చూసే విధంగా అన్ని విధాలా వాళ్ళకు అన్ని సౌకర్యాలు కల్పించి వాళ్ళతో ఈ కోవిడ్-19 కేసెస్ని వాళ్ళు ఏదైతే దాన్ని ట్రీట్ చేస్తున్నారో వాళ్ళకి సహాయం చేసే విధంగా ఉండాలన్నమాట. The onus is on the central and state governments to provide for everyone during the lockdown and they should be working round the clock. అంటే ఈ బాధ్యత అనేది వాళ్ళ జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉందంటే సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ల మీద ఉందన్నమాట. వాళ్ళకి ఏం కావాలో ఈ లాక్డౌన్ సమయంలో అంటే ఈ పూర్తిగా నిర్బంధానికి గురి చేసిన ఈ సమయంలో వాళ్ళకి ఎటువంటి అవసరాలు అయితే కావాలో అవన్నీ కూడా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ బాధ్యతగా తీసుకొని వాళ్ళు రోజంతా రౌండ్ ద క్లాక్ పనిచేసే విధంగా వీళ్ళు చర్యలు తీసుకోవాలన్నమాట. Otherwise, people will be forced into a situation where breaking the curfew might seem the safer alternative to deprivation and suffering in isolation. ఒకవేళ ఇలా కనుక చేయలేదనుకోండి, ప్రజలందరూ కూడా బలంగా బయటికి వచ్చి ఏం చేస్తారంటే ఇప్పుడు మనం ఏదైతే కర్ఫ్యూ అనుకుంటున్నామో దాన్ని వీళ్ళే ప్రజలందరూ బ్రేక్ డౌన్ చేసి అంటే ఈ యొక్క డిప్రివేషన్ అంటే ఈ పేదరికం, ఏమీ లేమితనానికి లేదా సఫరింగ్ ఐసోలేషన్ అంటే ఇళ్లలో ఖాళీగా కూర్చోడానికి వాళ్ళు వ్యతిరేకంగా బయటకు వచ్చి గొడవ చేయకుండా చూసుకునే బాధ్యత అనేది సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ల మీద ఉంది. ద ఎఫికసీ ఆఫ్ ఏ ప్రొట్రాక్టెడ్ 3-week long country wide lockdown in the fight against the pandemic aside, what is very clear is that the shutdown is set to bring the approximately 200 lakh crore national economy close to a shuddering standstill. అంటే ఇప్పుడు మనం ఈ ఎఫికసీ అంటే మనకు సామర్థ్యం అనేది ఇంకోసారి ఎట్లా ప్రొట్రాక్టెడ్ అంటే దాన్ని చూపించడానికి కోసం 3 వారాల వరకు పూర్తిగా దేశాన్ని లాక్డౌన్ చేశారు. అంటే ఈ యొక్క వ్యాధిని అరికట్టడానికి కోసం ఈ 3 వారాలు పూర్తిగా లాక్డౌన్ చేయడం అనేది ఒక పక్కన పెడితే కనుక ఒక అంశంగా పక్కన పెడితే ఈ యొక్క పెండమిక్ అంటే ఈ వ్యాధికి వ్యతిరేకంగా మనం ఈ యొక్క పోరాడుతున్నాం అంటే ఎఫెక్టివ్గా అంటే సమర్థవంతంగా దీన్ని ఎదుర్కోవడానికి కోసం ఈ వ్యాధికి వ్యతిరేకంగా 3 వారాలు పూర్తిగా మనం నిర్బంధానికి గురి చేసింది మన భారతదేశం అనమాట. అది పక్కన పెడితే ఇప్పుడు ఈ యొక్క 3 వారాల యొక్క కాస్ట్ ఎంతంటే 2 లక్షల కోట్లు 200 లక్షల కోట్లు భారతదేశం ఆదాయాన్ని పూర్తిగా పడిపోయే విధంగా ఉందన్నమాట. ఈ 3 వారాల యొక్క భారతదేశం యొక్క ఆదాయం 200 లక్షల కోట్ల యొక్క ఆదాయాన్ని పోగొట్టుకుంటుంది. ద రామిఫికేషన్ ఆర్ ఆల్రెడీ సో వైడ్ రేంజింగ్ దట్ మెజరింగ్ ద ఫాల్ అవుట్ merely in terms of last economic output would be grossly inadequate. అంటే ఇప్పుడు దీంతో పాటు ఏంటి అంటే దీంట్లో ఇంకా పడిపోతుంది ఏంటంటే మనకి ఇంతకాలం ఎకానమీ ఏమైనా బాగుందా అంటే ఈ ఎపిడమిక్ రాకముందు ఈ యొక్క వ్యాధి రాకముందు ఈ యొక్క మన యొక్క ఎకానమీ అనేది తగినంతగా లేదు. ఆల్రెడీ అప్పటికే మనం ఎకానమికల్గా మనం డౌన్ఫాల్లో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం. అది తగినంతగా లేదనమాట. ది హార్డెస్ట్ హిట్ ఆర్ ద మిలియన్స్ ఆఫ్ డైలీ వేజ్ ఎర్నర్స్, ద సెల్ఫ్-ఎంప్లాయిడ్ అండ్ స్మాల్ బిజినెస్ అండ్ ద రూరల్ ల్యాండ్లెస్ పూర్. ఇక్కడ మనకు బాగా ఎక్కువగా ఇబ్బంది పెట్టే అంశం, కష్టతరమైన అంశం ఏంటి అంటే మన భారతదేశంలో కొన్ని మిలియన్ల మంది ప్రజలు అనేవాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళు డైలీ వేజెస్ అనమాట, రోజువారీ మన జీవనాన్ని గడిపేవాళ్ళు. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, రోజు వాళ్ళు పని చేస్తేనే వాళ్ళకి ఆదాయం అనేది ఉంటుంది. తర్వాత కొంతమంది సెల్ఫ్ ఎంప్లాయిడ్, వాళ్ళు తమ వృత్తిని తామే ఎంచుకుని సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్స్ ఉన్నారు. వాళ్ళు తర్వాత స్మాల్ బిజినెస్ పీపుల్, చిన్న వృత్తులు చేసుకునే వాళ్ళు, కిరాణా కొట్టు, పచారీ కొట్టు ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారనమాట. తర్వాత రూరల్ ల్యాండ్లెస్ పీపుల్, ఎవరికైతే అంటే సొంతగా ఒక భూమి కూడా లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోనే ఇప్పుడు సమస్య అనమాట. వనరబుల్ సెగ్మెంట్స్ ఆఫ్ ద వర్క్ ఫోర్స్ face the immediate prospect of a lack of income as well as hunger. అంటే ఇప్పుడు ఇలాంటి హానికరమైన వనరులు వీళ్ళందరూ కూడా హానికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. అంటే రోజు పని ఉంటేనే వీళ్ళు జీవించగలరు అన్నమాట. ఇలాంటి హానికరమైన పరిస్థితుల్లో వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళకి ఏం చేయాలంటే వాళ్ళకి ఇన్కమ్ అనేది ల్యాక్ ఆఫ్ ఇన్కమ్, వాళ్ళకి ఆదాయం లేదు కాబట్టి వాళ్ళు ఆకలి చావకుండా ఆకలితో బాధపడకుండా ఉండటం కోసం గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి.
on a larger scale, with public transport services now withdrawn and private vehicles movement severely restricted to the barest delivery of essential services. It is hard to see how people employed even in vital sector of manufacturing or the utilities would be able to reach their workplaces. అంటే ఆల్రెడీ ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే ఈ యొక్క గవర్నమెంట్కి సంబంధించిన ఈ యొక్క ఆర్టీసీ వ్యవస్థ అయితే, బస్సులు అయితేనే, రోడ్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ అయితే కావచ్చు, లేకపోతే ఇప్పుడు రైల్వే సర్వీసులు కావచ్చు, లేకపోతే ఈ ఫ్లైట్ సర్వీసులు అన్నీ కూడా మూతవేయబడినాయి. దాంతోపాటు ఈ ప్రైవేట్ యొక్క సర్వీసులు ఏవైతే ఉన్నాయో, వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా నిర్బంధానికి గురైనాయి అనమాట. రిస్ట్రిక్షన్స్తో వాళ్ళకి పరిధులు అనేవి ఏర్పరిచి వాటిని బయటికి రానికుండా చేశారనమాట. ఇలాంటి సమయంలో డైలీ కావాల్సిన ఎసెన్షియల్ సర్వీసెస్ కానీ, లేకపోతే ఈ పీపుల్కి అవసరమైన ఏవైతే ఈ యొక్క వాళ్ళ యొక్క అవసరాలు తీర్చే ఈ యొక్క వస్తువులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఎలా అందిస్తారనేది ఇప్పుడు సమస్య అనమాట. వైల్ ద ఫైనాన్షియల్ మినిస్టర్ ఆన్ ట్యూస్డే announced a welcome slay of tax and regulatory compliance related deadline deferments as well as some credit related relief to the MSME sectors. The combined steps will at best be a marginal help to tackle the అన్ప్రెసిడెంటెడ్ ఎకనామిక్ క్రైసిస్. అంటే మనం మంగళవారం కింద చూసుకుంటే ఫైనాన్స్ మినిస్టర్ కొన్ని చర్యలు తీసుకొచ్చారనమాట. కొంతవరకు ఉపశమనం కల్పించారు. ట్యాక్స్ వాళ్ళకి, రెగ్యులేటర్ వాళ్ళ యొక్క టైం అనేది పెంచారనమాట. జూన్ వరకు టైం పెంచడం అనేది. దాంతోపాటు కొంచెం ఈ యొక్క ఎంఎస్ఎంఈస్ అంటే స్మాల్, మీడియం, మైక్రో ఎంటర్ప్రైనర్ సెక్టార్లకి కొంత క్రెడిట్, అంటే వాళ్ళకి కొంత అప్పులు ఇచ్చే విధంగా, వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇచ్చే విధంగా కొంత డబ్బులు అనేవి వాళ్ళకి కేటాయించడం జరిగిందనమాట. దీన్ని బట్టి ఏమైందంటే ఇంతకుముందు ఎప్పుడు జరగని ఈ యొక్క ఎకనామిక్ క్రైసిస్ని వీళ్ళు ఎదుర్కోవడానికి గవర్నమెంట్ అనేది వాళ్ళకి సహాయం చేసినట్టు అయిపోయిందనమాట. ఎనీ ప్యాకేజ్ టు అడ్రస్ ఇట్ దేర్ ఫోర్ డిమాండ్స్ ఏ సెట్ ఆఫ్ మిటిగేషన్ అండ్ సబ్సిక్వెంట్ స్టిమ్యులస్ మెజర్స్ దట్ వుడ్ నీడ్ టు బీ ఆఫ్ యాన్ exceptional scale and require implementation on a war footing. అంటే ఇప్పుడు ఈ ప్యాకేజ్ అంటే వాళ్ళకు సహాయకాల కోసం, లేదా వాళ్ళ ఇప్పుడున్న పరిస్థితి యొక్క తీవ్రతను తగ్గించడం, మిటిగేషన్ అంటే తీవ్రతను తగ్గించడం కోసం, తర్వాత సబ్సిక్వెంట్ స్టిమ్యులస్ అంటే తర్వాత వచ్చే ప్రోత్సాహకాలైనటువంటి అంశాలని ఇంకా వాటిని బలవంతంగా ఎదుర్కొనే కోసం గవర్నమెంట్ అనేది ఏంటంటే యుద్ధ ప్రాతిపదికన చర్యలు అనేవి చేపట్టాలి. ఫర్ ఏ స్టార్ట్ ద సెంటర్ మస్ట్ అబాండన్ ఇట్స్ fiscal deficient goals at this moment of a worldwide healthcare and economic crisis that is set to tip the global economy into a recession at a very least in the నియర్ టర్మ్. అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయాలంటే దాని యొక్క ఫిజికల్ డెఫిషియెంట్ మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా, ఆ యొక్క ఏదైతే డబ్బులు ఏవైతే ఉన్నాయో దానికి లోటు బడ్జెట్లోకి వెళ్ళిపోతుంది. అలాంటి గోల్స్ అన్నిటి పక్కన పెట్టాలి. లోటు బడ్జెట్లోకి వెళ్లకుండా గవర్నమెంట్ అనేది కొన్ని చర్యలు తీసుకుంటుంది అనమాట. అలాంటివన్నీ పక్కన పెట్టాలి. ఇప్పుడు గ్లోబల్ ఎకానమీ రెసిషన్ ఉన్నప్పటికీ కూడా మనం పక్కన పెట్టి ఈ యొక్క వ్యాధిని అరికట్టడం కోసం ఏవైతే ఈ యొక్క ఎకనామిక్ క్రైసిస్ వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క వ్యాధిని ఎదుర్కోవడానికి, లేకపోతే ఇక్కడున్న ప్రజలను కాపాడడం కోసం సరైన చర్యలు తీసుకోవాలన్నమాట. In keeping with what some state government as well as most developed economies have already announced, the center need to immediately release seizable cash grants to all persons with Jan Dhan accounts and BPL ration cards and use its various social welfare schemes including PM Kisan and MGNREGA to ensure that the reach of such financial aid is మ్యాక్సిమైజ్డ్ కంట్రీ వైడ్. అంటే ఇప్పుడు మనకు చాలా దేశాల్లోని ప్రభుత్వాలు కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, డెవలప్డ్ ఎకానమీస్లో వాళ్ళ యొక్క చెప్పిన అంశాలను బట్టి ఉద్దేశించి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయాలంటే దాని దగ్గర ఉన్న ఆ సీజబుల్ క్యాష్ అంటే దాని దగ్గర ఉన్న నిల్వ ధనాన్ని మొత్తాన్ని కూడా గ్రాంట్స్ రూపంలో ప్రజలకి, పర్సన్స్కి, అంటే జన్ధన్ అకౌంట్స్ ద్వారా ఇంతకుముందు ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచంలోని అంటే భారతదేశంలోని ప్రతి ఒక్కళ్ళకి అకౌంట్లు ఏర్పాటు చేయాలా, జన్ధన్ దాని కింద అకౌంట్లు చేశాడనమాట. సో బీపీఎల్ అనమాట, బిలో పావర్టీ లైన్ వాళ్ళకి కూడా ఈ రేషన్ కార్డులు ఉపయోగించి వాళ్ళకి అకౌంట్లు ఓపెన్ చేయించాడనమాట. అలాంటి వాళ్ళందరూ ఇచ్చే అకౌంట్లో డబ్బులు పడే విధంగా. దాంతోపాటు పిఎం కిసాన్ అనే దాని కింద ఇంక్లూడింగ్ పిఎం కిసాన్, తర్వాత పిఎం కిసాన్ అంటే ఈ యొక్క రైతులకు సంబంధించింది. MGNREGA అంటే ఏంటి అంటే ఇది ఎంప్లాయ్మెంట్, అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అని ఈ యొక్క చట్టం ఒకటి ఉందన్నమాట. ఎవరైతే ఉద్యోగాలు లేని వాళ్ళు ఉంటారో, అంటే లో క్లాస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డైలీ వేతనాలు అనేది గవర్నమెంట్ ఇవ్వాలి. ఇలాంటికి సంబంధించిన ఈ యొక్క
పథకాల ద్వారా వాళ్ళందరికీ డబ్బులు అందే విధంగా భారతదేశానికి గవర్నమెంట్ అనేది చర్యలు తీసుకోవాలి. ద ప్లాన్ మస్ట్ ఆల్సో ఎన్కంపాస్ ఏ బ్రాడ్ సేథే ఆఫ్ స్పెండింగ్ మెజర్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క ప్రణాళిక ఏదైతే ఉందో పూర్తిగా ఈ యొక్క మన భారతదేశంలో ఉన్న ఇప్పుడు ఈ యొక్క స్పెండింగ్ మెజర్స్ అంటే ఖర్చు చేయడానికి అవసరమైనటువంటి ఈ యొక్క బొంతను కుట్టే విధంగా ఉందన్నమాట. శ్వేత ఏంటంటే కుట్లు వేయటం అనమాట. కుట్లు వేసే విధంగా అంతా చిరిగిపోయి ఉంది ఈ గుడ్డ అనేది. దీన్ని కుట్టే విధంగా ఉందన్నమాట. అంటే ఖర్చు పెట్టలేని విధంగా తయారైపోయారు ప్రజలందరూ. దీ షుడ్ ఇంక్లూడ్ సబ్స్టాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టార్గెటెడ్ at a COVID-19 treatment for which a beginning has been made with an allocation of 15 crore as well as provisions for free services to all financial aid recipients. అంటే ఇప్పుడు దీంతో పాటు వీళ్ళు ఇంకా ఏం చేయాలా, ఈ యొక్క COVID-19 సంబంధించిన ఏ యొక్కైతే అవసరాలు అంటే సౌకర్యాలు మౌలిక సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ ఏర్పాటు చేసుకొని ఆ COVID-19ని ట్రీట్మెంట్ చేయడానికి కావాల్సిన 15,000 కోట్ల ఆదాయాన్ని కూడా గవర్నమెంట్ అనేది సమకూర్చాలి. దీంతోపాటు అందరికీ ఫైనాన్షియల్ ఎయిడ్ అనేది అంటే ఆర్థిక సహాయం చేయాలి. ఎవరైతే రిసిపియెంట్స్ ఉన్నారో ఫ్రీ సర్వీసెస్ కావాల్సిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలన్నమాట. లోన్ రీపేమెంట్, హాలిడేస్ అండ్ ఏ వేజ్ బిల్ సబ్సిడీ టు ఆల్ MSME బిజినెస్ దట్ రీటైన్ దేర్ వర్క్ ఫోర్స్ ఎట్ ప్రీ క్రైసిస్ లెవెల్స్. అంటే ఇప్పుడు లోన్ రీపేమెంట్ వాళ్ళు ఏదైతే అప్పులు కట్టారో వాటిని తిరిగి కట్టించడం, లేకపోతే హాలిడేస్లో వాళ్ళకి జీతాలు ఇవ్వడం అనేది ఎవరైతే ఈ స్మాల్ మీడియం అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏదైతే ఉందో వాళ్ళందరికీ సహాయం కలిగించినట్టు ఉంటుంది అనమాట. అండ్ వన్స్ ద లాక్డౌన్ ఈజ్ లిఫ్టెడ్ ఏ హ్యూజ్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ బ్యాక్డ్ స్పెండింగ్ పుష్ టు జనరేట్ జాబ్స్ అండ్ రీస్టార్ట్ ఎకానమిక్ యాక్టివిటీ. అంటే ఎప్పుడైతే ఈ యొక్క లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఈ యొక్క పూర్తిగా పబ్లిక్ సంబంధించిన మౌలిక సదుపాయాలన్నీ ఏర్పాటు చేసి ఇప్పుడు దాకా అంటే ఈ స్పెండింగ్ అనేది బ్యాక్డ్ స్పెండింగ్ ఇప్పుడు దాకా ఖర్చు పెట్టిందంతా తిరిగి సంపాదించాలంటే వాళ్ళకు ఇప్పుడు దాకా ఖాళీగా ఉన్న వాళ్ళందరికీ మళ్ళీ వాళ్ళకి జాబులు క్రియేట్ చేసి ఉద్యోగాలు ఏర్పరిచి తర్వాత ఎకానమీని తిరిగి పునరుద్ధరించే విధంగా చేయాలన్నమాట. ఏ మోడెస్ట్ డబ్లింగ్ ఆఫ్ ద బడ్జెట్ ఫిజికల్ డెఫిషియెంట్ ఫిగర్ ఫర్ 2020-21 could see about 16 lakh crore being freed up for the center to both spend directly and provide capital support in the form of grants and subsidies to state governments and bank. అంటే ఇప్పుడు మనం కనుక ఇప్పుడు కొత్త చర్య ఏంటి అంటే ఈ బడ్జెట్లో సంబంధించిన ఈ ఫిజికల్ డెఫిషియెంట్ ఏదైతే ఉందో ఆర్థిక లోటు ఏదైతే ఉందో 2020-21 సంబంధించిన 16 లక్షల కోట్లు అనేది దాన్ని పూర్తిగా అంటే దాన్ని వదిలిపెట్టేసి సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే డైరెక్ట్ స్పెండింగ్ చేయాలన్నమాట. ఏది స్టేట్ గవర్నమెంట్లకి సబ్సిడీస్ ఇవ్వడానికి బ్యాంకులకి వీళ్ళందరికీ సహాయం చేసే విధంగా చూడాలి. అంటే ఆల్రెడీ మనం డిఫిసిట్లో ఉన్నాం, లోటు బడ్జెట్లో ఉన్నాం, ఇదంతా చేయలేమంటే కుదరదు. ఇప్పుడున్న పరిస్థితికి సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఎక్కువ చర్యలు అనేది ఎక్కువ భాగం అనేది పాలు పంచుకోవాలన్నమాట. ద గవర్నమెంట్ would do well to use the crisis as a once in a generation opportunity to address both the economy and the పబ్లిక్ వెల్బీయింగ్. అంటే ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఇలాంటి పనులు అనేవి కనీసం ఒక జనరేషన్కి ఒక్కసారైనా కానీ ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళు భారతదేశం యొక్క ఎకానమీని అడ్రస్ చేస్తూ ఈ పబ్లిక్ వెల్బీయింగ్ని ఉద్దేశించి వీళ్ళు జాగ్రత్తగా ఇలాంటి చర్యలు తీసుకోవాలన్నమాట. అంటే జనరేషన్ ఒక్కసారికైనా ఇలాంటి వస్తుంది. మనకు లాస్ట్ టైం కూడా మనకు ఎప్పుడు వచ్చింది కలరా వచ్చినప్పుడు కూడా అంటే 1930s, 1927, 30s ఆ టైంలో 31 టైంలో కూడా మన కలరా అనేది ఇలానే వ్యాపించి అప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి అనమాట. సో అలాంటి సిచ్యువేషన్ అనేది జనరేషన్కి ఒకసారి ప్రతి 100 ఏళ్ళకి ఒకసారి ఇలాంటి సిచ్యువేషన్ అనేది వస్తుందన్నమాట. సో అలాంటి పరిస్థితుల్ని మనం భారతదేశం అనేది కాపాడాలి. ద లైఫ్స్ అండ్ లైవ్లీహుడ్స్ లాస్ట్ టు ద పెండమిక్ షుడ్ నాట్ బీ ఇన్ వెయిన్. అంటే ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఈ జీవితాలు తర్వాత వాళ్ళ యొక్క ఆదాయాలు అనేవి ఈ యొక్క వ్యాధి కారణంగా వాళ్ళు పక్కన పడేసి అంటే వాళ్ళు కోల్పోయారనమాట. అవి ఎప్పుడు కూడా నిరుపయోగంగా వాళ్ళు కోల్పోయినప్పటికీ అది నిరుపయోగం కాకూడదు. అంటే వాళ్ళు రేపు ఈ యొక్క లాక్డౌన్ ఎత్తిన తర్వాత వాళ్ళు కనీసం ఆ తర్వాత అయినా కానీ సరిగా బతకాలి. ఎందుకని ఈ యొక్క వ్యాధిని అంటికి అరికట్టడం కోసం వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ జీవితాలను వదులుకున్నారు, వాళ్ళ యొక్క జీవితాన్ని కొంతవరకు వదులుకున్నారు, దాంతోపాటు లైవ్లీహుడ్ జీవన ఆధారాన్ని కూడా వదులుకున్నారు. అది వాళ్ళ యొక్క నిరుపయోగంగా పడిపోవడం. వెయిన్ అంటే నిరుపయోగంగా ఉపయోగం లేకుండా పాయింట్లెస్గా ఉండకూడదు, వాళ్ళు చేసిన ఈ త్యాగాన్ని పక్కన పడేయకూడదు గవర్నమెంట్ అని చెప్తున్నాను అనమాట. ఇదండి ఈరోజు నా యొక్క సైడ్ ఆర్టికల్, న్యూస్ ఆర్టికల్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.